ఏంటో ఈ రోజుల్లో పిల్లలు అన్ని కంఫర్ట్స్ ప్రొవైడ్ చేసిన చదువుకోవడానికి కష్టపడిపోతున్నారు. అదే అప్పట్లో మా తాత అయితే 5-6 కిలోమీటర్లు వేరే ఊరికెళ్ళి చదువుకునేవాడు. అదే నిజమే. అదే మా తాత అయితే నెలకొకసారి వచ్చే పౌర్ణమి గురించి వెయిట్ చేసి చేసి ఆ రోజు మొత్తం పుస్తకాలను చదివి పడేసేవాడు. అవునా? అదే మా తాత అయితేనా వర్షం పడుతుంది చూడు, అప్పుడు మెరుపులు వస్తాయి. ఆ మెరుపుల వెలుతురులో ఒక 2 చాప్టర్లు చదివేసేవాడు తెలుసా? ఓహో, ఇది భలే ఉంది అబ్బా. అసలు తాతల దాకా ఎందుకు, మనం ఎట్ట చదువుకున్నాం. నేనైతే రాత్రిపూట కుక్క కళ్ళల్లో కాంతి కనపడేది చూసారా, ఆ కాంతిలో చదువుకున్నా నేను. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదే నేనైతేనా 2 రాళ్ళు కొడితే మంట వస్తుంది కదా, ఆ మంట కింద కూర్చొని 4 చాప్టర్లు చదివేసేవాడు నేను. అంతేనా? అదే నేనైతేనా టీవీ రిమోట్ నొక్కితే లైట్ వస్తుంది కదా, చిన్న లైట్, ఆ లైట్ చదువుకున్నాను మొత్తం తెలుసా? అచ్చా, నీకు మీ తాతకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రిమోట్ వెళ్తారు ఎందుకు, క్యాండిల్ కింద కూర్చొని చదువుకోవచ్చు కదా. అవునా? మరి నువ్వు మీ తాత కూడా రాత్రిపూట కాకపోతే పగలపూట కూర్చొని చదువుకోవచ్చు కదా. నువ్వేంట్రా నవ్వుతున్నావు? మీ తాత నువ్వు ఎప్పుడైనా చదువుకున్నారా? అసలు చదువుకున్న మొహాలేనా అవి? మీ చదువు సంగతి నాకు తెలీదా? మన ఎవరి చదువుకున్న మొహాలు కలే కానీ పదండి. వజ్రాలు మన జాతి రత్న